హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లిగడ్డ అండ్ ఉల్లిపొరక కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపొరక, కొత్తిమీర, కోడిగుడ్లు, కారం, పసుపు, ఉప్పు, నూనె పోసుకోవాలి. 2 చెంచాల నూనె అండి. వేడైంది. ముందుగా మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇందులోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్తో పాటు మనం ఈ ఉల్లిపొరక ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పసుపు కూడా నూనెలో వేగేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఉంచితే పసుపు వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి, మంచిగా వేగిపోయాయి. పచ్చివాసన అనేది పోయింది. మంచిగా ఒక 2 మినిట్స్ ఇలానే మూత తీసి మనం కలుపుతూ ఉంటే ఇంకొంచెం బాగా వేగుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా పక్కల వస్తుంది, చూసారా? ఆయిల్ అనేది ఇట్లా బయటకు వస్తుంది అంటే మంచిగా ఉడికిందని అర్థం. ఇప్పుడు జస్ట్ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేదు. ఇప్పుడు మంచిగా ఉప్పు కారం కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. నేను ఇందులో 3 ఎగ్స్ వేసుకుంటానండి. ఎందుకంటే ఉల్లిపొరక అన్నది 1/2 కిలోనే తీసుకున్నాను, కొంచెమే ఉంటుంది కాబట్టి 3 ఎగ్స్ సరిపోతాయి. ఇలా ఏం కలపకుండా అలా వదిలేసేయాలి. అలా ఒక 2 మినిట్స్ వదిలేసేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ వదిలేద్దాం. మూత తీసాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్ని తిప్పేసుకుందాం. మొత్తం కలిపేస్తే ఇట్లా ముక్కలు అయ్యి కొంచెం అంత బాగుండదు. ఇట్లా ఎగ్ దేంది దానికి అలానే ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఒక సైడ్ ఎగ్ ఉడికింది కదా, ఇంకొక సైడ్ జస్ట్ ఇలా అనుకుంటూ సైడ్లో నుంచి కలుపుకుంటూ ఉండాలి. మంచిగా వేగుతుంది అన్నమాట. ఇంకా కొద్దిసేపు ఎగ్ అనేది ఉడకాలి. ఎగ్ మంచిగా ఉడికిందండి. ఎగ్ అనేది ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకు గరం మసాలా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్
కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 నిమిషం అలా వదిలేసాక కూర దింపేసుకోండి. కర్రీ అన్నది ఎంతో చూడండి ఎంత బాగా ఉడికిపోయి ఎంత బాగుందో. వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఉల్లి పొరక విత్ కోడిగుడ్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలోకి తినేసేయండి.